అండి, జై శ్రీరామ్. మంచి ఆయుర్వేద మెడిసినల్ ప్లాంట్స్ చాలా వరకు సంపాదిస్తూ ఉన్నాను. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఆరోగ్యం మన చేతిలోనే ఉంటుంది సాధారణంగా. దానికోసమే ఈ ఛానల్ పెట్టడం జరిగింది. ఇప్పుడు మీరు చూస్తున్నది చాలా అరుదైన మొక్క. దీన్ని కామంచి ఆకు అంటారు. ఇది తమిళనాడులో బాగా వాడతారట. ఇది మనకి తోటకూర, పాలకూర, చుక్కకూర ఇవన్నీ ఎలా అయితే మనం వాడతామో అలాగే వాళ్ళు కూడా తమిళనాడులో చాలా విరివిగా వాడతారట. దీన్ని చూడడానికి సేమ్ మిరప చెట్లాగే ఉంది. మన ఆంధ్ర తెలంగాణలో ఇది కలుపు మొక్కలా పెరుగుతూ ఉంటుంది, కానీ చాలామంది గుర్తించరు. ఇందులో 2 రకాల మొక్కలు ఉన్నాయి. ఒకటి ఇలా నల్లగా వస్తుంది పండిన తర్వాత, ఇంకో రకం ఎర్రగా వస్తుంది. ఇవి 2 రకాలు. ఇవి చూడడానికి మిరపన పూలు కాండం ఆకులు కూడా అలాగే ఉంటాయి. మీకు చెట్టు ఎదుగుతున్నప్పుడు ఆకు పెద్దగా ఉంటుంది, మీకు పువ్వులు వచ్చేటప్పటికి చిన్న ఆకుల్లో వస్తుంది. ఇది గుర్తు జాగ్రత్తగా పట్టాలి. మీకు ఫ్లవర్స్ కూడా సేమ్ మిరప పువ్వులో ఉంటాయి చూడండి. ఇదంతా మిరప పువ్వులో ఉన్న ఫ్లవర్స్. కాయలు ఫస్ట్ గ్రీన్ కలర్లోనే ఉంటాయి. రెడ్ మనం బ్లాక్ అనేది పండితే కానీ తెలియదు. చూడండి, గ్రీన్ కలర్. మీకు పండిన తర్వాత మాదైతే బ్లాక్ వచ్చింది. ఇది టమాటా ఎలా ఉంటుందో ఆ రుచి కలిగి ఉంది. పుల్లగా, కొద్దిగా వగరుగా, తీపిగా ఇలా రకరకాలుగా ఉంది. పులుపు ఎక్కువ శాతం ఉంది. ఇది ఆకుల్ని పప్పు చేసుకుని వాడతారు. అదేవిధంగా కాయల్ని తింటారు. బొరుగులు కూడా చేసుకోవచ్చు. వాటిని మనం టమాటా, వంకాయ ఇవన్నీ కూడా బొరుగులు ఎలా చేస్తాం అలా బొరుగులు కూడా చేస్తారట. ఇది చూడండి చెట్టు అంతా. అనేకమైన ఆయుర్వేద మందుల్లో దీన్ని వాడతారట. ఈ ఆకుని మనం కనీసం వారానికి ఒకసారి వినియోగించుకుంటే మంచిదని చెప్తున్నారు ఆయుర్వేద నిపుణులు.